ఇలా ఎవడు పెడతాడు కేసులు? ఓటమి అంచున ఉన్నవాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవాడు, ఇక నాతో కాదు అనుకున్నోడే కేసులు పెడతాడు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతుండంటే మన బీఆర్ఎస్ గెలుపు అంత దగ్గరికి పోతున్నట్టు లెక్క. మన గెలుపు దగ్గరికి వచ్చినట్టు లెక్క. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ అయ్యే పోయింది అంటాడు, శ్మశానానికి పోయింది అంటాడు. ఒకసారి అంటాడు బీఆర్ఎస్ పార్టీ అది సచ్చిన పాముతో సమానం అంటాడు. ఇంకొకసారి అంటాడు రకరకాల బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు. బీఆర్ఎస్ మొలకెత్తనీయా అంటాడు, ఈయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ ని మొలకెత్తనీయా అంటాడు. నాకు ఇందాక మా జీవి చెప్తుండు, అన్నా ఇంకా వడ్లు అట్లనే ఉన్నాయే, తిమ్మాపూర్లో ఉన్నాయి, అల్గునూరులో ఉన్నాయి, ఇంకా యాడ చూసినా 2 నెలలు అయినా ఇంకా వడ్లు కొంటలేరు, యాడవైనా 5 కిలోల తరుగు పెడుతున్నారు, వడ్లు కొనే దిక్కు లేదన్నా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి వడ్లు కొనే మొహం లేదు కానీ బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడుతుండు. మొన్న అల్గునూరులో మా వాళ్ళు ట్రైలర్ చూపలేదాము, అది గుర్తుపెట్టుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనకే మనకంటే బాగా అర్థమైంది. మొన్న బహుశా మీరు చూసి ఉంటారు, అరే నేను చెప్తే ఆఫీసర్లు ఇంటలేరు అంటుండు. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయి, యాడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఎవడు ఇంటలేడు అన్నాడు. ఎందుకు ఇంటలేరు? నీ పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. నీ పని అయిపోయింది కానీ నువ్వు ఉండేది లేదు కనుక నీ మాట ఎవడు వినకుండా అయిపోయింది, నీ పతార కథమైపోయింది. ఇవాళ అందుకే నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మంచిగా పనిచేద్దాం. ఇది నిజంగా మన కోసం కాదు, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు, అరాచకాలు, అవినీతి, ఇది రేపు సెట్ చేయాలంటేనే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. అసలు రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కాములే. కేసీఆర్ ఉంటే అన్ని స్కీములే, ఎప్పుడు చూడు స్కీములే. ఎలక్షన్లలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా కేసీఆర్. ఓట్ల ముందు చెప్పిండా కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ కిట్ ఓట్ల ముందు చెప్పిండా? రైతు బంధు అనే పథకం ఓట్ల ముందు చెప్పిండా? రైతు బీమా అనే పథకం ఓట్ల ముందు చెప్పినమా? ఎన్నికల ముందు హామీలు ఇవ్వకపోయినా ప్రజలకేం కావాలో ప్రజల మనసెరిగి పాలన అందించింది కేసీఆర్ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి అంతా స్కామ్లే. ఏ స్కీము చూడు, ఇలా సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్, అసలు స్కాములు చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా? పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. 2 కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు
ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాలే. యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులైనరు. మీ 4 మాత్రం కోటీశ్వరులైనరు. మహిళలు అయినరు ఎక్కడన్నా? ఇలా యనుముల వారి కుటుంబం మీ కడుపు నిండింది. మహిళలు, పేదలు, రైతులు వాళ్ళ కడుపు మాత్రం ఎండుతా ఉన్నది. అరేగా కూలీలకు ఇస్తాను, ఉపాధి హామీ కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 బడ్జెట్లలో చెప్పిండ్రు. 2024-25 బడ్జెట్లో చెప్పిండ్రు. 2025-26 బడ్జెట్లో చెప్పిండ్రు. మొన్న 2026-27 బడ్జెట్లో చెప్పిండ్రు. బడ్జెట్ల బట్టి గారు చదువుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం వత్తలు. వచ్చినాయా కూలీలకు? ఎక్కడన్నా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ కూలీకి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ల చదువుడు, బల్లలు కొట్టుకున్నట్లే ఉండదు తప్ప పేదవాడి కూలీ కడుపు నిండింది లేదు, 12,000 రూపాయలు పడ్డది లేదు. కానీ యనుముల వారి కుటుంబం వాళ్ళ ఖజానా నిండుతున్నది, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి. కానీ కూలీల కడుపు మాత్రం నిండలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఆ బడ్జెట్కో విలువ ఉండాలనా వద్దా? అసెంబ్లీలో చెప్తే బడ్జెట్ పాస్ అయితే ఆ కూలీలకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ రేవంత్ రెడ్డి మొన్న ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మాట్లాడితే పైసలు లేవంటాడు, నన్ను కోసుక తింటారా అంటాడు, ఖజానా ఖాళీ ఉందంటాడు. ఖజానా ఖాళీ లేదు, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. పోలీసుల కోసం కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కడితే అందులో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎన్ని క్యాంప్ ఆఫీసులు కడతావు? క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు నీకు అందుబాటులో ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 100 కోట్ల మూటలు పంపడానికి నీకు డబ్బులు ఉంటాయి. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, జాకెట్ యాడ్లు తెలంగాణలో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో. మొన్న కేరళలో ఎన్నికలైతే కేరళలో మన తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఢిల్లీలో ఎన్నికైతే ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తే మన తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు.